హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి తెలుగు మెథడాలజీ ఎస్జిటికి సంబంధించి. సో ఆల్రెడీ గత వీడియోలో మనం 10వ లెసన్ అయితే మనము చెప్పడం జరిగింది, భాషా మూల్యాంకనం. సో ఓవరాల్గా 10 లెసన్స్ ఉన్నాయని చెప్పాం మనకి మెథడాలజీలో. సో అలా పైనుంచి కిందకు వద్దామని చెప్పాం. సో ఈరోజు వీడియోలో 9వ లెసను. సో ఖచ్చితంగా అన్ని టాపిక్స్ కూడా చేయమంటున్నారు ఫ్రెండ్స్ చాలామంది. సో ఖచ్చితంగా అన్ని కూడా మెథడాలజీ సంబంధించి అన్ని పెట్టడం జరుగుతుంది. సో తెలుగు మెథడాలజీ అయ్యాక ఆల్రెడీ తెలుగు కంటెంట్ సంబంధించి కూడా మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో రిమైండర్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే అయ్యాక వేరేగా సబ్జెక్ట్స్ చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ 9వ లెసన్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమం అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్స్ బిట్స్ అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అయితే మనకు తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉన్నటువంటివి ఒకసారి ప్రాక్టీస్ రూపంలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ బిట్. ఈ విద్యా సంవత్సరాన్ని విద్యాశాఖ పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించింది అన్నాడు ఫ్రెండ్స్. సో ఆప్షన్స్ చూడండి: 2001, 2002, 2002, 2003, ఆప్షన్ 3 2003, 2004, ఆప్షన్ 4 2005, 2006 అని. సో అన్నీ మనకి బిట్స్ కూడా కన్ఫ్యూజన్గానే ఉంటాయి. ఒకసారి దీని ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 4 ఫ్రెండ్స్, 2005, 2006 విద్యా సంవత్సరాన్ని పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించింది మన విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కనుక. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. మనం చదివే ప్రతి మంచి పుస్తకం ప్రపంచంలో కొంత భాగాన్ని దర్శింపచేస్తుంది అని చెప్పింది ఎవరన్నారు ఫ్రెండ్స్. సో ఈ లెసన్ సంబంధించి మనకి 4 నుంచి 5 కొటేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి కంటెంట్ చూసుకుంటే అంటే మెథడ్కి సంబంధించి మనం ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ చూస్తున్నాం, పైన కంటెంట్ ఉంది. సో దానికి సంబంధించి చూసుకుంటే మనం ఇవి గెయిన్ చేయవచ్చు. సో ఇంకెవరికైనా పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. సో ఒకసారి కంటెంట్స్ అది ఈ బిట్స్ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా గుర్తుంటాయి. సో మనకు టైం లేదు కనుక డైరెక్ట్గా తెలుగు మెథడ్కి సంబంధించి అన్ని ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అయితే మీకు మన వ్యూస్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ ఆప్షన్ వచ్చి 4 అండి, వేరా నజారియన్ అండి ఈ కొటేషన్ చెప్పింది. మనం చదివే ప్రతి మంచి పుస్తకం ప్రపంచంలో కొంత భాగాన్ని రుజువు చేస్తుందని. నెక్స్ట్ బిట్ చూడండి: స్నేహబాల కార్యక్రమం ఈ తరగతులకు అమలు చేయడం నిర్ధారించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్నేహబాల కార్యక్రమం అనేది మన ఏపీలో ఉంది, అలాగే వేరే రాష్ట్రాల్లో కూడా ఉంది. సో ఆప్షన్ 3 ఫ్రెండ్స్, 1, 2, 3 తరగతులకు ప్రవేశపెట్టారు స్నేహబాల కార్యక్రమం. నెక్స్ట్ మాట్లాడే ముందు ఆలోచించాలి, ఆలోచించే ముందు చదవాలి అన్నవారు ఎవరన్నారు? ఇది కూడా కొటేషనే. మాట్లాడే ముందు ఆలోచించాలి, ఆలోచించే ముందు చదవాలి. కొటేషన్ అయితే చాలా బాగుంది. ఆప్షన్ వచ్చి చూడండి: వోల్టైర్, కర్ట్ కోవియన్, ఫ్రాన్ లిబోయిట్, ఓమ్ రీడిసర్ ఇచ్చారు. ఆప్షన్ 3 ఫ్రెండ్స్, ఫ్రాన్ లిబోయిట్ అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అధికార భాషా సంఘం ఇప్పుడు ఏర్పడింది అన్నారు ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అధికార భాషా సంఘం ఏర్పడింది ఎప్పుడంటే 1974 ఫ్రెండ్స్. డైరెక్ట్ బిట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అధికార భాషా సంఘం, అలాగే నాన్ డిటెన్షన్ పద్ధతి, త్రిభాషా సూత్రం, ఇవన్నీ కూడా, అలాగే కొట్టార కమిషన్, కొన్ని ఇయర్స్ అయితే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి 6వ బిట్. కనీస అభ్యసన స్థాయిలను నిర్వహించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఎన్ని అన్నాడు? కనీస అభ్యసన స్థాయిలను నిర్వహించేటప్పుడు దృష్టిలో 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి, కంటెంట్లో ఉంటుంది. నెక్స్ట్ వక్తృత్వ పోటీల వల్ల విద్యార్థులు ఇది పెంపొందుతుందో అన్నాడు. వక్తృత్వ పోటీలు అంటే మన వ్యాసరచనలు ఉంటాయి కదా, క్విజ్ పోటీస్ అంటారు కదా, ఇవి వక్తృత్వ పోటీలు అంటే. దీనివల్ల మనకి నాయకత్వ లక్షణాలు, స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, పైవన్నీ. సో ఆప్షన్ 4 అవుతుంది ఫ్రెండ్స్. 5 అన్నీ కూడా మనకి దానివల్ల మనకు పొందుతాయి విద్యార్థులు. నెక్స్ట్ బిట్: రేడియోలో వచ్చే ఇవి విద్యార్థులు ప్రేరణిస్తాయి. క్విజ్ సంచిక, ధారావాహిక. సో మనకి క్విజ్ సంచిక 2 యూజ్ అవుతాయి కనుక ఆప్షన్ 3 ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్విజ్ మరియు సంచిక అనేది ఒక జాతీయ స్థాయిలో జరిపిన సర్వే ఫలితాలను బట్టి మన రాష్ట్రంలో చదవడం, రాయడం వచ్చిన పిల్లల శాతం ఎంత అన్నాడు ఫ్రెండ్స్. ఇది కూడా ఇంపార్టెంటే. ఒక జాతీయ సర్వే జరిపింది, ఆ సర్వే ఫలితంగా అయితే మన రాష్ట్రంలో చదవడం మరియు రాయడం వచ్చిన పిల్లల పర్సంటేజ్ ఓన్లీ 40% ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 40% మాత్రమే ఉంది. నెక్స్ట్ స్నేహబాల కార్డులు 1, 2 తరగతులు కలిపి మొత్తం ఇన్ని ఉంటాయి అన్నాడు ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ పెట్టే. స్నేహబాల కార్డులు 1, 2 తరగతులు అడిగాడు చూడండి ఇక్కడ 1, 2, 3. యాక్చువల్లీ స్నేహబాల కార్యక్రమం అనేది 1, 2, 3 తరగతులకు కేటాయించింది. బట్ స్నేహబాల కార్డులు అనేవి 1, 2 తరగతులకు ఎన్ని అన్నాడు? 4 అండి. 278 కార్డులు ఉంటాయండి స్నేహబాల కార్డులు. మనం ఆల్రెడీ ప్రైమరీ స్కూల్కి వెళ్తే కనిపిస్తాయండి ఈ కార్డ్స్ మనకి, చిన్న ప్లాస్టిక్ ముక్కలా ఉంటాయి ఇవి. నెక్స్ట్ చూడండి: జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి NCERT న్యూఢిల్లీ వారు రూపొందించిన పఠన సామాగ్రిని తెలుగులోకి అనువదించి ఈ పేరుతో పేర్కొన్నారు. వాన చినుకులు అండి. ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. స్నేహబాల కాదు, వాన చినుకులు అనే పేరుతో మనకి తెలుగులోకి అనువదించారు. పత్రికల్లో వీటికి ప్రథమ స్థానం ఇవ్వాలి. భాష, సాహిత్యాలు, వ్యాకరణం, భాషా సాహిత్యాలను ఇచ్చాడు. ఆప్షన్
1 అండి. భాషకు ప్రథమ స్థానం ఇవ్వాలి. సో ముందు భాష ప్రధానం అంటారు కదా, సో భాషకు ఇచ్చిన తర్వాత అప్పుడు సాహిత్యంకి భాష సాహిత్యం వ్యాకరణం అవన్నీ చూడొచ్చు. సో పత్రికల్లో మనమైతే ఇది ముందు ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రతి తరగతి గ్రంథాలయానికి కేటాయించవలసిన పీరియడ్ల సంఖ్య అడిగాడండి. సో నార్మల్గా ప్రైమరీ లెవెల్ అట్లా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా గ్రంథాలయానికి ఒక పీరియడ్ కేటాయిస్తారండి. సో ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షులు ఎవరు అడిగారండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షులు ప్రధాన ఉపాధ్యాయులు, భాషా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు. ఇక్కడ ముందుగా 1 ఈ 2 మనము నెగ్లెక్ట్ చేసి కాదనుకుంటాం. బట్ ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయుల, భాషా ఉపాధ్యాయులు. ఎందుకంటే సారస్వత సంఘం అనేది మనకది భాషకు సంబంధించి సంఘం కనుక భాషా ఉపాధ్యాయులు అనుకుంటాం చాలామంది. ఇక్కడ కాదు. సో అధ్యక్షుడు గారు కనుక ఆప్షన్ 1 అండి, ప్రధాన ఉపాధ్యాయులు ఇది కరెక్ట్ ఆన్సర్. సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షుడు చైర్మన్ అయితే ప్రధాన ఉపాధ్యాయులు, దానికి అధ్యక్షత అంటే గౌరవ అధ్యక్షుల కింద అయితే ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారు. భాషా ఉపాధ్యాయులు అందులో సభ్యులుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వీటి చూడండి ఫ్రెండ్స్. భాషా ప్రయోగశాల వీటికి తోడ్పడుతుంది. ఆప్షన్ చూడండి, బోధన, అభ్యసన, మూల్యాంకనం. సో ఆప్షన్ 4 అండి. 5 ఆప్షన్ ఉంది కదా, దానికి 3 కూడా మనకు యూజ్ అవుతుంది. జ్ఞాన అర్జనలో ఇది ప్రధానం అంటే జ్ఞానం ఆర్జించే దాంట్లో బోధన అవసరమా, బోధన మెయినా, లేక అభ్యసన, ప్రణాళిక రచన, మూల్యాంకనం అడుగుతున్నాడు. సో జ్ఞానార్జనలో ముఖ్యంగా మనకి అభ్యసన ఇక్కడ మెయిన్. సో లెర్నింగ్ ఇస్ ద మెయిన్ కనుక అభ్యసన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పెట్టు. ప్రపంచ బ్యాంకు అభ్యసన లోటు నివేదిక 2022 ప్రకారం దక్షిణాసియా దేశాలలో 10 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఎంత శాతం సాధారణ పదజాలాన్ని చదవలేకపోతున్నారంటానండి. సో నార్మల్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి అంటాం కదా, సో అలా సాధారణ పదజాలాన్ని చదవలేకపోతుంది. ఎంత పర్సెంటేజ్ అంటే 78% అంటండి మన దక్షిణాసియా దేశాల్లో బిలో 10 years వయసు గల పిల్లల్లో. గుర్తుపెట్టుకోండి 78%. లాస్ట్ పెట్టండి. LIPని విశదీకరించాను అన్నాడండి. చూడకుండా లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, లీడింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, లో ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఇది కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఇక్కడ 3, 4 అయితే మనము ముందే కాదనుకుంటాం. బట్ ఇక్కడ ఈ 2 కన్ఫ్యూజ్ అవుతాం. లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామా, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనేది. లిప్ అనేది ఆప్షన్ 2 అండి, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడితో మనకి తెలుగు మెథడాలజీ సంబంధించి బోధన పద్ధతులకు సంబంధించి 9th లెసన్ మనము ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే మనం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా దీనికి సంబంధించి కంటెంట్ అయితే పైన ఉంటుంది. మనం ఓన్లీ ఆబ్జెక్ట్ బిట్స్ చెప్తాం. చూడండి, అలాంటి కంటెంట్ ఉంది. ఇది ఎవరికైనా కావాలంటే PDF ఫార్మెట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, తెలుగు అకాడమిక్ బుక్స్ కూడా చాలామంది PDF ఫార్మెట్లో తీసుకునే వాళ్ళు అమౌంట్ కొంచెం సందిగ్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. అమౌంట్ అంటే ఒక PDF ఒక క్లాస్ PDF పెట్టాలంటే దగ్గర 500 MB వరకు కూడా అయిపోతుంది. సో డేటా పరంగా కూడా కొంత కన్ఫ్యూజ్. అలాగే PDF ఫార్మెట్ తయారు చేయాలి. సో ఇదంతా ఉంటుంది. మ్యాక్సిమం మీరు బుక్ మనకి తీసుకునే అవసరం అయితే ఉండదు కనుక అందుకని నార్మల్ బుక్ ప్రైజ్లో హాఫ్ ప్రైజ్కి అయితే మనం ఇక్కడ PDF ఫార్మెట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అదే అన్నీ ఒకేసారి తీసుకుంటున్నారు చాలామంది. సో అన్నీ అంటే 6 వస్తున్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, తెలుగు, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రం, తెలుగు, ఇంగ్లీషు అలా అన్నీ తీసుకునే వాళ్ళకైతే దాదాపుగా 500 నుంచి 600కి మొత్తం అన్నీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవి ఓవరాల్గా మొత్తం కాస్ట్ చూసుకుంటే బయట మార్కెట్లో 1200 నుంచి 1300 ఉంటుందండి. ఎందుకంటే నేనే తీసుకున్నా ఓన్గా 1300 వరకు అయితే మనకు కాస్ట్ అవుతుంది. దాన్ని మనము ఆ ప్రైస్కు ఇంకా తక్కువగానే మనము PDF ఫార్మాట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందులో ఇంకా చాలామంది వాట్సాప్ చేసి ఇంకా అడుగుతున్నారు. అందుకనే మనం వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వడం, లేదనుకుంటే ప్రతిదీ కూడా మనం వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ.